హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం త్వరలో మేనిఫెస్టోని అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి 10 లక్షల వరకు డ్వాక్రా రుణమాఫీ చేసేందుకు వైసీపీ మేనిఫెస్టో రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుందండి. ఈ యొక్క మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందని చెప్తాను. దాంతోపాటు మహిళలకి, అదేవిధంగా వృద్ధులకి, విద్యార్థులకి, కార్మికులకు, ఎవరైతే ఉంటారో ప్రజలకి, వీరికి కొన్ని పథకాలు అయితే యాడ్ చేసి ఒక మేనిఫెస్టోని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుందండి. ఈ యొక్క మేనిఫెస్టోని మనకి ఈ నెల 26వ తేదీన అయితే తీసుకురాబోతున్నట్లయితే మనకి ముఖ్యంగా ప్రకటన అయితే వచ్చిందండి. డ్వాక్రా రుణమాఫీ ఇప్పుడైతే మనకి ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 లక్షల దాకా అయితే చేసిందండి. మేనిఫెస్టోలో మనకి 10 లక్షల దాకా డ్వాక్రా రుణమాఫీ మహిళలకి చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 10 లక్షల దాకా రుణమాఫీ అయితే చేసేందుకైతే మేనిఫెస్టోని అయితే రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుందండి. అదేవిధంగా వృద్ధులకి 4000 పెన్షన్ అయితే ఇచ్చేందుకు అయితే మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తున్నట్లయితే కూడా మనకు తెలుస్తుంది. వికలాంగులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క సామాన్య పెన్షన్ తీసుకుంటున్న వారికైతే 6000 అయితే ఈ యొక్క పెన్షన్ అయితే వచ్చే ఆలోచన అయితే 6000 అయితే పెన్షన్ అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. మిగతా వారికి సామాన్య పెన్షన్ తీసుకునే వారికి వాళ్ళకైతే 4000 అయితే పెన్షన్ అయితే రాబోతుంది. ప్రజెంట్ మనకి ఇప్పుడు చూసుకుంటే 3000 అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారండి. ఇక విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకి కూడా కొన్ని పథకాలు అయితే యాడ్ చేసి తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుందండి మేనిఫెస్టోని అయితే. ఇక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుందండి. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కూడా కలిగించే అవకాశం అయితే ఉంది. ఇక టీడీపీ మేనిఫెస్టోలో మనకి కొన్ని పథకాలు అయితే యాడ్ చేశారండి. ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు కూడా ఇందులో మనకి ఇంక్లూడ్ చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుందండి. ఈ యొక్క మేనిఫెస్టో మనకి ఈ నెల 26వ తారీఖున అయితే తీసుకొస్తున్నారండి. తీసుకొచ్చే మేనిఫెస్టోలో మరిన్ని పథకాలు అయితే ఇందులో యాడ్ చేశారండి. ఇందులో ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసే యోచనలో ఉన్నట్లయితే తెలుస్తుందండి ప్రభుత్వం అయితే. ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ కూడా రైతులకైతే చేసేందుకైతే వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. ఒకవేళ కనుక మనకి వైసీపీ అధికారంలోకి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నీ కూడా రాష్ట్ర ప్రజలకైతే వర్తించనున్నాయండి. మేనిఫెస్టోని అయితే ఈ నెల 26వ తారీఖున అయితే తీసుకురాబోతున్నారు. ఒక పక్క టీడీపీ మేనిఫెస్టో కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నారండి. ఇప్పటికే సూపర్ 6తో అయితే మనకి టీడీపీ అయితే వచ్చింది. దీంట్లో మహిళలకు కూడా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం కూడా చాలా వరకు లబ్ధి చేకూరేలా పథకాలు అయితే తీసుకురావడం జరిగిందండి. ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే టీడీపీ త్వరలోనే మేనిఫెస్టోని అయితే తీసుకురాబోతున్నారండి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియోస్ తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.